నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలో సాధించిన ఓట్లు సీట్లతో మంచి ఊపు మీదున్న తెలంగాణ బీజేపీ ఒక్కసారిగా నీరు గారిపోయింది. ఇక తెలంగాణలో నెక్స్ట్ పవర్ మాదే అని చాటుకున్న కాషాయ నేతలకు నోరు పెగలడం లేదు. ఇప్పుడు తమ జాతీయ నేతలు చేసిన పనికి కనీసం జనాలకు ముఖం చూపించలేని పరిస్థితి వచ్చింది. ఏ సమస్య మీదైనా సరే ఒకరిని మించి మరొకరు ప్రెస్ ముందుకు వచ్చి రెచ్చిపోయే బీజేపీ నాయకులు ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా గట్టిగా నోరు తెరిచి మాట్లాడలేకపోతున్నారు. తెలంగాణ బీజేపీకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు ఢిల్లీ పెద్దలు చేసిన తప్పేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ తెలంగాణలో 8 స్థానాలను 36% ఓట్లను తెచ్చుకుంది. బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వెనక్కు నెట్టి 2వ స్థానం ఆక్రమించింది. ఇక తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ సీఎం పీఠాన్ని దక్కించుకుంటామనే ధీమాతో ఉంది. కానీ 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ బీజేపీని పూర్తిగా ఇరకాటంలో పెట్టింది. మొత్తం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావనే లేకపోవడంతో బీజేపీ నాయకులకు ముఖం చెల్లట్లేదు. ఏ రంగంలో కూడా తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు చేయలేదు. తోటి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేసి తెలంగాణను విస్మరించడం విమర్శల పాలైంది. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం వారి శాఖల్లో అయినా సరే ప్రత్యేక నిధులు తెచ్చారా అంటే అదీ లేదు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించింది. నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో అనేక రాష్ట్రాల గురించి ప్రస్తావించారు. కానీ తెలంగాణ పేరే ఎత్తలేదు. విభజన బిల్లు ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని చెప్పారే కానీ తెలంగాణకు రావాల్సిన వాటి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. విభజన చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ పెడతామన్నారు. ఆ విషయం నిర్మలా సీతారామన్ గారు ఎందుకు విస్మరించారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఏపీతో పాటు తెలంగాణకు ప్రత్యేక పారిశ్రామిక రాయితీలు ఇస్తామన్నారు. ఈ విషయం ఎందుకు దాచిపెట్టారో తెలియదు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని మర్చిపోయారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరు చెప్పి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అని ప్రకటించారు. కానీ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాలను పట్టించుకోలేదు. టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమం కింద అనేక కారిడార్లు ప్రకటించారు. కానీ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న హైదరాబాద్, వరంగల్, రామప్ప టూరిజం కారిడార్కు నిధులు కేటాయించలేదు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించారు. తెలంగాణలోని పాలమూరు ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించలేదు. ఇండస్ట్రియల్ కారిడార్లలో హైదరాబాద్, వరంగల్ లేదు. హైదరాబాద్, జహీరాబాద్ కూడా లేదు. మొత్తంగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మిగిలింది గుండు సున్నా అని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి. పోలవరం నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఎందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనంటుంది? అమరావతి నిర్మాణానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తా అంటున్న కేంద్ర ప్రభుత్వం విధంగా బీహార్కు 26,000 కోట్ల రూపాయలు కేవలం రహదారుల కోసం మాత్రమే ఇచ్చినారు. కానీ తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో పన్నులు కేంద్రానికి పోతున్న నిధుల కేటాయింపులో మాత్రం మొండి చేయి చూపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నులు కావాలి తప్ప కేంద్రానికి మా రాష్ట్రం అభివృద్ధి పట్టదా అని సామాన్యులు కూడా ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి వచ్చే విమర్శలకు బీజేపీ నుంచి సమాధానమే కరువైంది. మీడియా ముందుకు రావడానికే బీజేపీ ఎంపీలు భయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఏపీకి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఏదో ఒక రంగంలో నిధులు కేటాయిస్తే బాగుండేదని, కానీ కేంద్ర నాయకత్వం ఈ విషయంలో అన్యాయం చేసిందని బీజేపీ నాయకులు కూడా మదనపడుతున్నారు. బడ్జెట్ ఆమోదం పొందే సందర్భంలో కేంద్ర మంత్రులైనా సరే ఈ విషయంలో తెలంగాణకు న్యాయం చేయాలని కోరి ఉండాల్సింది అనే వాదనలు వినిపిస్తున్నాయి.